బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక సంస్థల సమరం మొదలు కానుంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై ఇవాళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునుంది. నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో జిల్లా కలెక్టర్లు సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ఎట్టకేలకు రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నగారా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు షెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికల కోసం కూడా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా వడివడిగా తన అధికారాలను విచక్షణంగా నిర్వహిస్తూనే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిఎస్ అయితే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చేయడంతో కూడా సర్క్యులేషన్ మెథడ్ లో మంత్రుల సంతకాలన్నీ కూడా పూర్తయ్యాయి. జీవో విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ వద్ద రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కూడా ఈ నెల 24వ తేదీన కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోనే కోర్టుకు అదే రోజు జీవో కాపీని కూడా సబ్మిట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలకు పూనుకుందని చెప్పొచ్చు. ఎన్నికలకు సన్నద్ధతపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రతి జిల్లాల్లో కూడా 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదన కూడా చేశారు. ఆ కోణంలో కూడా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు చేరినటువంటి ఆదేశాల ప్రకారంగా రిజర్వేషన్లను ఫైనల్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. నేడు బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా శనివారం లోపు ఆమోదం కూడా తీసుకుంటే కనుక ఖచ్చితంగా 24వ తారీఖు హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విచారణలో ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జీవో కాపీని కూడా అందజేసేందుకు వైపుగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులైతే వేస్తుందని చెప్పొచ్చు. మరొక వైపు హైకోర్టులో కీలకంగా ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి కూడా 50% రిజర్వేషన్లకు మించకుండా డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే 31 జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా కలెక్టర్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఓవైపుకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల వారీగా గ్రామ పంచాయతీల డేటా సేకరించి అక్కడి నుంచి కూడా తుది విడత ఫైనల్ చేసి పంపించేందుకు ఓవైపు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా డిసెంబర్ 10 నుంచి 20వ తేదీలోగా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరొక వైపు 10-11 తేదీలో మొదటి విడత, 14-15 తేదీలో రెండో విడత, 18, 1, 9వ తేదీలో మూడో విడత ఎన్నికలు జరగవచ్చనే ఇప్పటికే అంచనా అయితే ఉంది. హైకోర్టులో జరిగేటువంటి కీలక విచారణ అనంతరం కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెలువరిచేందుకు వైపు ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. సిరాజ్, థ్యాంక్ యూ. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.